వెన్నని దొంగలించి తన స్నేహితులకు పంచిపెడుతున్న కన్నయ్యని చూడగానే యశోదమ్మకు కోపం ఆగలేదు. కన్నయ్య అని గట్టిగా పిలిచింది. అంతే, పక్కనే ఉన్న కోతులు స్నేహితులు ఒక్క గంతులో మాయమయ్యారు. ఇక అక్కడ మిగిలింది కన్నయ్య ఒక్కడే. ఒంటిపై పూసుకున్న వెన్నెతో, చేతిలో వెన్నె ముద్దతో అతి మనోహరమైన చిరునవ్వుతో కనిపించాడు కన్నయ్య. అందరూ చెబితే వినలేదు గాని, ఇంత అల్లరివాడా నా కన్నయ్య, ఉండు నీ పని చెబుతా అంటూ కన్నయ్యను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది యశోదమ్మ. వెన్నె పులుముకున్న వెన్నె దొంగ చెయ్యి జారిపోయింది. అంతే, అమ్మకు దొరకకుండా వీధిలో పరుగు లంకించుకున్నాడు కన్నయ్య. ఆ వెనుకే యశోదమ్మ కూడా పరుగు పెట్టింది. ఈ రోజు ఎలాగైనా కన్నయ్యకు గట్టి శిక్ష వేయాలనుకుంది తల్లి. ముందు కన్నయ్య, వెనుక యశోదమ్మ పరుగులు తీస్తూ ఈ వీధి ఆ వీధి ఇంకో వీధి ఇలా పరిగెడుతూనే ఉన్నారు. దొరికినట్టే ఉన్నాడు, కానీ దొరకడే. ఇక పరిగెత్తలేక అలసిపోయి అలా కూలబడి అంతా తలుచుకొని ఆయాసపడుతూ ఉంది యశోదమ్మ. ఇంతవరకు పార్ట్ 1లో మనం చెప్పుకున్నాం. ఇక యశోదమ్మ ఆ ఆలోచనల నుండి బయటపడి, ఎక్కడున్నావు కన్నయ్య, ఇక నేను పరిగెత్తలేను, దొరికిపో కన్నా